ఇంకా బంగ్లాదేశ్లో ఇప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక అల్లర్లు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ అంతా ఒకటే చర్చ తారిక్ రెహమాన్ గురించి. తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో అడుగు పెట్టబోతూ ఉన్నారట. ఇంతకీ ఎవరి తారిక్ రెహమాన్ అంటే ఏం చెప్తారు ఎంజీరావు గారు? ఎస్ అండి, తారిక్ రెహమాన్ ఈయన 17 సంవత్సరాల తర్వాత లండన్ నుండి ఢాకాకి వస్తున్నారు. ఈయన డిసెంబర్ 25వ తారీఖున ఉదయం 11:45 ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఇప్పుడు అంతా అదే చర్చ. ఈ ఢాకాలో ఎంతో ఆందోళనగా ఉందంటే అక్కడ అమెరికా, జర్మనీ రాయబార కార్యాలయాలు కూడా మూయడం జరిగిందనమాట. అంటే ఏదో జరగబోతుంది, చాలా ప్రమాదంలో జరగబోతుందా ఏంటి, ఆయన మీద మళ్ళీ దాడి జరగబోతుందా ఏంటి, ఆయనకి అంత ప్రామినెన్స్ ఏంటి అనేది ఇంటర్నేషనల్లీ చర్చ అండి. చాలా చాలా జరుగుతుంది. అసలు ఈ రెహమాన్ ఎవరు, ఈ తారిక్ రెహమాన్ ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. ఈ తారిక్ రెహమాన్ ఎవరు అంటే ప్రస్తుతం ఖలీదా జియా ఎవరైతే హాస్పిటల్లో ఉన్నప్పుడు భారత ప్రధాని మోడీ గారు ఎవరైతే ఆవిడికి చక్కగా ఓదార్పునిచ్చారో ఆ ఖలీదా జియా కొడుకే ఈ తారిక్ రెహమాన్. ఇంకో విధంగా చెప్పాలంటే బేగం, ద స్ట్రగుల్ ఆఫ్ బేగమ్స్ అంటారన్నమాట. షేక్ హసీనా మధ్య, ఖలీదా జియా మధ్య సుమారు 3 దశాబ్దాల పాటు పెద్ద పోరాటమే నడిచింది బంగ్లాదేశ్లో. ఈ ఖలీదా జియా ఎవరు అంటే రౌఫ్ రెహమాన్, అంటే ముజిబుర్ రెహమాన్, అదేవిధంగా షేక్ ముజిబుర్ రెహమాన్, షేక్ రౌఫ్ రెహమాన్ అని ఇద్దరు ఉంటారన్నమాట. వీళ్ళిద్దరూ కలిసి పోట్లాడారు బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం ముక్తి బాహినీలో. ముజిబుర్ రెహమాన్ జైల్లో పెట్టేసినప్పుడు పాకిస్తాన్ సైన్యం ఈ ముజిబుర్ రెహమాన్ తరపున ఈ రౌఫ్ రెహమాను బంగ్లాదేశ్కి స్వతంత్రం ప్రకటించడం జరిగింది. తర్వాత ముజిబుర్ రెహమాను 1971 నుండి 75 వరకు బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేస్తే 75లో ఆయన హత్య కావించబడ్డాడు షేక్ ముజిబుర్ రెహమాన్. ఆయన కూతురే ఇప్పుడు ప్రస్తుత ఢిల్లీలో తలదాచుకుంటున్న షేక్ హసీనా. గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ తారిక్ రెహమాన్ ఏ విధంగా అంటే ఖలీదా జియా ఎవరంటే ఇప్పుడు ముజిబుర్ రెహమాన్ ఫ్రెండ్. ముజిబుర్ రెహమాన్ హత్య అనంతరం 1975లో పదవిని స్వీకరించి 1975 నుంచి 81 వరకే బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేసిందే ఈ రౌఫ్ రెహమాన్. ఆయన మళ్ళీ 1981లో హత్య కావించబడితే ఆయన భార్య ఈ ఖలీదా జియా. ఈ ఖలీదా జియా యొక్క కొడుకే ఈ తారిక్ రెహమాన్. ఈరోజు ఈ ఖలీదా జియా 80 సంవత్సరాల దాకా వచ్చి ఇంకా కదలలేని పరిస్థితులు ఐసీయూలో ఉంటే ఆవిడని లండన్ హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. ఇంకా ఢాకాలోనే ఉన్నారు. ఆవిడ బ్రతికే అవకాశం కూడా ఎంతగా కనిపించడంలా. కానీ బిఎన్పి ఎన్నికల మధ్యలో ఉంది. బంగ్లాదేశ్ ఎన్నికలు ఫిబ్రవరి 12వ తారీఖున జరగబోతున్నాయి. కేవలం 2 నెలల కొన్ని రోజుల వ్యవధిలో. మరి బిఎన్పి అనే దానికి చాలా అత్యున్నతమైన అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలు చేజిక్కించుకోవడానికి ఈ తారిక్ రెహమాన్ ఈ రోజు బంగ్లాదేశ్లో దిగుతున్నారు. అంటే బిఎన్పికి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఈయన క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ ది బంగ్లాదేశ్ అని పిలుస్తారు. ఈయన పదవిలోకి వచ్చే అవకాశాలు 99% ఉన్నాయి. అంటే బంగ్లాదేశ్ ప్రధానిగా ఫిబ్రవరి 12 ఎన్నికల తర్వాత ఈయన ప్రధానిగా అవకాశం ఉంది. మరి ఈయన ఎలా వస్తున్నారంటే ఇప్పుడు వరకే ఖలీదా జియాని షేక్ హసీనా జైల్లో పెట్టడం జరిగింది. గత 3 ఎన్నికల్లో బిఎన్పి పోటీ చేయలేదు, బ్యాన్ చేసింది. కేవలం అవామీ లీగ్, షేక్ హసీనా పార్టీలు, ఇంకా కొన్ని ఇస్లామిక్ పార్టీలు ఉంటే షేక్ హసీనా పదవిలో ఉన్నారు సుమారు 17-18 సంవత్సరాల పాటు. ఖలీదా జియా 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఆవిడ కొడుకే ఇప్పుడు తారిక్ రెహమాన్. ఈయన మీద ఉన్న కేసులన్నిటిని తీయడం జరిగింది కూడా. ఇప్పుడు ఆయన మీద ఏమీ లేవు. కానీ ఈయనకు ప్రాణానికి ప్రమాదం ఉంది. ఎవరైనా ఆయన అటాక్ చేయొచ్చు. ఆయన ఇటు చైనా, ఇటు పాకిస్తాన్లో తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయి. భారతదేశానికి మరి పరిస్థితి ఎలా ఉందో, సంబంధాలు ఎలా ఉన్నాయి అనేది బిఎన్పి భారతదేశం వైపు ఎలా ఉందో తెలుస్తుంది. ఇప్పుడు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్కి టాప్ మోస్ట్ పొలిటికల్ ఫిగరు. ఈయన బంగ్లాదేశ్ భవిష్యత్తుని నిర్ధారించే ఒక నేత. కాబట్టి ఆయన ఏం జరగబోతుంది బంగ్లాదేశ్లో డిసెంబర్ 25వ తారీఖున ఆయన అక్కడ ల్యాండ్ అవుతే 17 సంవత్సరాల తర్వాత అనేది పెద్ద క్వశ్చన్గా ఉంది ఢాకా అంతటా. రైట్. డిసెంబర్ 25 మీరు చెప్తున్నట్టుగా అంటే